హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే కుకింగ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ బీరకాయ పచ్చి కొబ్బరికాయ ఫ్రై. బీరకాయతో ఇలా కూడా వండవచ్చని మీరే అంటారు వండిన తర్వాత. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పటి వరకు యూట్యూబ్ కుకింగ్ ఛానల్లో ఎవ్వరు ఇలాంటి రెసిపీ చేయలేదండి. ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కొంతమందికి బీరకాయ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ విధంగా చేయండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం. బీరకాయ 1/2 kg, వెల్లుల్లి 10, పచ్చి కొబ్బరి 50 గ్రాములు, పచ్చిమిర్చి 6, ఆనియన్స్ మీడియం 2, పసుపు 1/2 స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, సాల్ట్ తగినంత, ఎండుమిర్చి 2, కొత్తిమీర కరివేపాకు తగినంత. ఇప్పుడు ఎలా చేయాలో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని వేడి చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు, రెసిపీస్ చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. మేము ఏ రెసిపీస్ పెట్టినా వెంటనే మీకు వచ్చేస్తాయండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మనకు లైక్స్ టార్గెట్స్ ఉన్నాయండి. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయండి, ఇంకా రాబోతున్నాయి కూడా. పెళ్ళి కాని వారు, బ్యాచిలర్స్ ఎవరైనా సరే మన రెసిపీస్ ఈజీగా చేయొచ్చండి. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసి ఒక 30 సెకండ్స్ చిటపటలాడించండి. పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఉల్లిపాయల్ని 1 నిమిషం ఫ్రై చేయండి. తర్వాత కరివేపాకు వేసుకోండి. ఒక నిమిషం అయిన తర్వాత బీరకాయలు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలపండి. ఉల్లిపాయలు, బీరకాయలను, ఈ పోపు దినుసుల్ని 1 నిమిషం ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం అయిన తర్వాత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలపండి. ఈలోపు మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి. పసుపు, ఉప్పు కలుపుకొని మూత పెట్టుకొని సుమారు 6 నుంచి 8 నిమిషాల వరకు బీరకాయ ఒక 80% మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మెత్తగా బీరకాయను ఉడికించండి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 6 నుంచి 8 నిమిషాల వరకు బీరకాయ ఉడుకుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చాలా సింపుల్ రెసిపీ అండి. కేవలం దీనికి 10 నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సుమారు 6 నుంచి 8 నిమిషాలకి ఈ నీరంతా ఇప్పుడు బయటకు వచ్చింది కానీ ఈ నీరంతా ఇంకిపోతుంది. ఈ మధ్యలో మనం ఏం చేద్దామంటే పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి బరకగా ఒక 80% వరకు గ్రైండ్ చేసుకుందాం. చూసారా, నీరు ఇంకుతుంది. మనకి 7-8 నిమిషాలకు నీరంతా ఇంకిపోతుంది.
సో బీరకాయ కూడా ఉడికినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఆ పేస్ట్ని బీరకాయలో వేసి కలపండి. ఈ పేస్ట్ వేసిన 30 సెకండ్స్కి స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందండి. మీరు చేయండి, ఖచ్చితంగా మీరు సూపర్గా వస్తుంది టేస్ట్ మీకు. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా బీరకాయతో కలిపి 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి. రెసిపీ మనకు తయారైపోయిందండి. చాలా సింపుల్ రెసిపీ అండి, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏముండదు, చాలా కొద్ది ఇంగ్రీడియంట్స్. ఆ పేస్ట్ మొత్తం బీరకాయలో కలిపి మూత పెట్టి 2 నిమిషాలు బాగా ఉడికించండి. రెండు నిమిషాలు అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే అండి, సింపుల్ రెసిపీ. టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది. దయచేసి ఒకసారి మీరు ట్రై చేయండి. మన ఛానల్ చాలామంది రెసిపీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ రెసిపీస్ అండి మన ఛానల్స్లో ఉన్నాయి, చాలా అద్భుతంగా టేస్ట్ వస్తుంది. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి. మేము ఏం వీడియోస్ పెట్టినా మొదటగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మనకు ఫ్రై రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి, మంచి మంచి రెసిపీస్తో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.